all of you, welcome back to my channel and a very good morning. So this is the sunrise from my place annamata. Chala superb ga untundi ante camera inka correct ga capture cheyaledu kaani chala ila red ga chala a ball of fire la kanipistundi. I really love this sunrise with tea annamata. Either nenu lemon tea anna తాగుతాను లేదు అంటే ఇవాళ ఫస్ట్ టైం ఇది బటర్ఫ్లై ఫ్లవర్ ఉంటుంది కదంటే శంఖం పువ్వులు అంటారు. సో దాంట్లో పర్పుల్ కలర్వి వాటితోటి టీ అయితే చేసుకుంటే దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అయితే చదివాను. సో మా ఇంట్లో ఇవాళ ఒక్కటే పూసిందండి. సో ఇంకా తీసుకొచ్చి అయితే నేను టీ అయితే చేసుకోవడం స్టార్ట్ చేశాను. జస్ట్ వాటర్లో మరిగించాను. సో దీంట్లో ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి అండ్ హార్ట్ హెల్త్కి చాలా ప్రమోట్ చేస్తుంది అండ్ బ్రెయిన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయని అయితే చదివాను. సో ఇవాళ అయితే చేశాను అనమాట. ఫుల్గా బ్లూ కలర్ అయితే రాలేదు ఎందుకంటే ఒకటే ఫ్లవర్ కదా. ఫైనల్గా అయితే నాకు గ్రీన్ కలర్ షేడ్లో అయితే కొంచెం వచ్చింది. సో దాంట్లోకి నేను లెమన్ యాడ్ చేస్తే మాత్రం కలర్ చూస్తున్నారు కదా కెమికల్ రియాక్షన్స్లో చేంజ్ అయినట్టు పర్పుల్ కలర్కి అయితే చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇంకా పర్పుల్ ఓకే బ్లూ అట్లీస్ట్ రాలేదు పర్పుల్ అయినా వచ్చింది అని అనుకున్నాను. ఇంట్లో కొంచెం హనీ అయితే యాడ్ చేశాను అనమాట. అంటే టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో అందుకని కొంచెం హనీ కూడా వేసాను. అండ్ హనీ వేసేటప్పటికి ఏంటి అంటే కలర్ మళ్ళీ మొత్తం మారిపోయింది. ఫైనల్గా ఎట్టుకెళ్ళి ఈ టీ అయితే చేశాను అండ్ తాగాను కూడా. టేస్ట్ ఈజ్ లైక్ గ్రీన్ టీ అనమాట. జనరల్ గ్రీన్ టీ తాగుతాం కదా. సో అదే టేస్ట్లో అయితే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా తర్వాత ఏంటంటే నేను అమెజాన్లో నుంచి కొన్ని ఆర్డర్ అయితే చేశాను. ఫస్ట్ వచ్చేటప్పటికి పౌచ్ అనమాట. మనము పెన్స్ స్కెచెస్ లైక్ ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగుంది. సో అలా అని చెప్పి అయితే తెప్పించాను. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 500 చేంజ్ ఉంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి అయితే చెక్ చేయండి. అంటే దీంట్లో ఒక 3 కంపార్ట్మెంట్స్ అలా ఉన్నాయి. సో మనం ఇలా పెన్స్ ఇలా హోల్డర్స్లా ఉన్నాయి కదా. సో దాంట్లోకి పెట్టుకోవచ్చు, ఎక్కడికి మూవ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ కింద స్పేస్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మనం దీన్ని కొంచెం చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. సో ఒకవేళ ఎక్కువ ఉంది అని అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక జిప్ వస్తుంది, అలా మనం పెద్దగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో అలా అని చెప్పి ఇది ఒకటైతే ఆర్డర్ చేశాను. ఏంటంటే ఎక్కువ మనకు ఉంది అని అంటే ఇప్పుడు చూసారా ఇలా జిప్ పెట్టేసుకోవచ్చు. ఒకవేళ పెద్దగా కావాలంటే మనం ఆ జిప్ తీసేస్తే కొంచెం పెద్దగా అయిపోతుంది అనమాట. సో అలా మనకి ఎక్కువ క్రేయాన్స్ స్కెచెస్ అలా ఇంకేమైనా ఎక్స్ట్రా క్యారీ చేయాలంటే యూ క్యాన్ యూజ్ ఇట్ లైక్ దిస్. చాలా బాగా అనిపించింది. కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్లో నోట్ అయితే భలే క్యూట్ ఉంది, స్పెషల్ అని అంటే మన కోసం అన్నట్టుగా అయితే ఉంది. సో అలా అని చెప్పి ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ బౌల్స్ ఇది సిగ్నవేర్ అనే దాంట్లో నుంచి అయితే తీసుకున్నాను. మిక్సింగ్ బౌల్ అనమాట. క్వాంటిటీ వచ్చేటప్పటికి 500 ml అండి. మనం ఇది మైక్రోవేవ్లో ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ స్టీమ్ రిలీజ్కి ఇలా నాబ్ కూడా ఒకటి ఉందన్నమాట. సో థర్మల్ రెసిస్టెంట్ అండ్ గ్లాస్ అనమాట. సో గ్లాస్ అయితే కొంచెం బాగుంటాయి అన్నట్టుగా తీసుకున్నాను. సో మనం ఇలా హీట్ చేసుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. కర్రీస్ కూడా మనం వండినవి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో నాబ్ చూస్తున్నారు కదా, ఒకవేళ స్టీమ్ వెళ్ళిపోవాలంటే మనం అది ఓపెన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇలా అయితే బౌల్ అయితే వచ్చిందనమాట. నాకు చాలా క్యూట్గా అనిపించింది. నేను బేసికలీ ఏంటంటే ఏమన్నా వండినవి దీంట్లో స్టోర్ చేయడానికి. అండ్ ఎయిర్ ఫ్రైయర్ కూడా ఉంది కదండి. సో ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఇది పెట్టి యూజ్ చేద్దాము అన్నట్టుగా అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. అండ్ ప్రైస్ వింటే అయితే మీరు షాక్ అవుతారు. ప్రైస్ వచ్చేటప్పటికి జస్ట్ 199 రూపీస్ అనమాట. సో నేను ఒక 4 అయితే ఆర్డర్ చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇవాళ లంచ్ వచ్చేటప్పటికి కొంచెం ఈ అమ్మీగా తినాలి అన్నట్టుగా అనుకున్నాను. ఈ బిర్యానీ అయితే నైట్ దండి మిగిలిపోతే అలా పెట్టాను. కర్రీ వచ్చేటప్పటికి సమ్ చికెన్ గ్రేవీ కర్రీ అండ్ ప్రాన్స్ ఏంటంటే గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ ఉంటాయి కదా. సో అవైతే చేశాను. అండ్ విత్ సమ్ సలాడ్ లైక్ కీరా, క్యారెట్ అండ్ ఆనియన్ అనమాట. సో దాట్స్ మై యమ్మీ థాలీ ఫర్ ద డే. అన్నం చూస్తున్నారా ఎంత పొగలు వస్తుంది. అంటే ఇంట్లో ఉన్నప్పుడైనా కొంచెం హాట్గా ఇలా కొంచెం టేస్టీగా చేసుకొని తినాలి అన్నట్టుగా అనిపిస్తుంది. సో కర్రీస్ ముందే వండిన రైస్ మాత్రం కరెక్ట్గా తినే ముందు అయితే పెడతారనమాట. సో వేడిగా తింటే మనం ఒక ముద్ద ఎక్స్ట్రా తింటాము అండ్ కొంచెం తిన్న ఫీలింగ్ వస్తుంది. రోజు ఆఫీస్లో చల్లన్నం తినే బదులు ఇలా తింటే యమ్మీగా అనిపిస్తుంది కదా, అలా అని. అండ్ ఇది వచ్చేటప్పటికి నేను ధనియాలు అయితే వేసానండి. సో కొంచెం అయితే వస్తున్నాయి చిన్నగా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. అంటే వస్తాయో లావో అన్న ఒక చిన్న డౌట్, ఎందుకంటే ధనియాలు కొంచెం టైం ఎక్కువ పడుతుందని విన్నాను. సో చూస్తున్నారు కదా ఇక్కడ చిన్నగా ధనియాలు అయితే ఉన్నాయి. అక్కడ సైడ్ వచ్చాయి, ఇక్కడ సైడ్ వచ్చాయి, మరి మిడిల్ ఎందుకో రాలేదండి. మేబీ టైం పడుతుందంట, ఒక్కొక్క గింజ ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి. సో హ్యాపీ. ఇలా చూసిన తర్వాత ఈవినింగ్ ఏంటి అంటే చాలా రోజులైంది అసలు స్వీట్ తిని అన్నట్టుగా ఇవాళ సేమియా పాయసం అయితే ట్రై చేశానండి. నా లెవెల్లో ఎట్లా చేస్తానో చూడండి. ఫస్ట్ అయితే సేమియాని మంచిగా ఫుల్గా నెయ్యి వేసి వేంపేశాను. అంటే వేంపడం ఎలా అంటే మరి ఇలా వైట్గా కాకుండా కొంచెం బ్రౌన్గా అయ్యేలాగా అయితే వేంపాను. సిమ్ మీద పెట్టేసి వేయించాను. అండ్ కిస్మిస్ కూడా దాంట్లోనే వేసేసానండి. కిస్మిస్ వేస్తే చాలా బాగుంటుంది.
కాజు కూడా బాగుంటుంది, కానీ కొంతమంది ఉంటారు అవన్నీ తీసి పక్కన పెట్టి తింటారు, బట్ నాకైతే చాలా ఇష్టం. అండ్ సైమల్టేనియస్లీ పక్కన ఏంటంటే హాట్ వాటర్ అయితే పెట్టాను. ఎక్కువ పాలు పోసి చేయకుండా ఫస్ట్ ఏంటంటే నాకు సేమియా ఉడికిన తర్వాత అప్పుడైతే పాలు పోస్తానమాట. సో నాకు అది జనరల్గా అలవాటు. సో కొన్ని వాటర్ అయితే పోసేసి మంచిగా మరిగించాలి. సేమియా మంచిగా బాయిల్ అయిపోతుంది కదండి. సో అలా బాయిల్ అయిపోయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి, పాలు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఆ లోపలే ఇలాచీ ఉంటుంది కదా, సో ఇలాచీని మంచిగా దంచేసాను. ఈ స్వీట్లలో ఇలాచీ ఫ్లేవర్ వేస్తే చాలా బాగుంటుంది. సో అదేంటంటే టేస్ట్ ఇలా మనకి స్మెల్ చాలా బాగా వస్తుంది. అందుకే ఇలాచీ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచేసి అయితే వేస్తాము. ఇలాచీ చాయ్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ షుగర్ కూడా ఏంటి అంటే నేను 1 కప్ ఆఫ్ సేమియా తీసుకున్నాను. 1కి కొంచెం తక్కువ అయితే షుగర్ అయితే వేసానండి, మరి ఫుల్గా స్వీట్ అయిపోతుంది అన్నట్టుగా. సో నెయ్యి అయితే ఎక్కువ వేసాను కాబట్టి మీకు చూస్తున్నారు కదా, నెయ్యి అలా కనిపిస్తుంది. ఎందుకో నాకు స్వీట్స్లలో నెయ్యి ఎక్కువ ఇట్లా వేసుకొని తినడం అయితే చాలా ఇష్టం అండ్ చాలా అలవాటు కూడా. సో ఇంకా ఇలా షుగర్ వేసిన తర్వాత మనం షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత అప్పుడైతే హాట్ మిల్క్ అయితే వేసాను. ఈ మిల్క్ ఏంటంటే కొంచెం వేసానండి, ఎందుకంటే చల్లగా అవుతుంటే గట్టిగా అవుతుంటుంది కదా, సో అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు అన్నట్టుగా. సో అంతేనండి. కావాలంటే మళ్ళీ మీరు కాజు కూడా వేసుకోవచ్చు. నేనైతే కాజు వేయలేదు, ఓన్లీ కిస్మిస్ ఒకటే వేసాను అనమాట. సో దాట్స్ స్వీట్. అండ్ ఫైనల్గా దించే ముందు కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసేసాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే సేమియా ఇట్లా వేడివేడిగా అవ్వడంతోనే తినకూడదు, కొంచెం దమ్ముకు అయినట్టుగా అంటారు కదా, సో అలా కొంచెం చల్లబడిన తర్వాత తింటే మాత్రం టేస్ట్ తెలుస్తుంది. ఇలా ఒక 2-3 కప్పులు తినేసేయచ్చు. ఇంకా అలా తిన్నప్పుడు లంచ్ డిన్నర్ స్కిప్ చేసేస్తాను అనమాట. సో దాట్స్ మై వీడియో అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మీ ముందు ఉంటారు. సో దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ. బై. హ్యావ్ ఎ గ్రేట్ డే.